ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట లభించింది. తొందరపాటు చర్యలు వద్దని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రేషన్ బియ్యం మాయం అంశంలో మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. కేసులో A6గా పేర్ని నాని పేరు చేర్చారు పోలీసులు. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత పేర్ని నానిపై కేసు నమోదు చేశామని చెబుతున్నారు. ఈ కేసులో రైస్ మిల్లర్ బాలాంజనేయులు A5గా ఉన్నారు. రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి. కేసులో A2గా ఉన్నారు పేర్ని నాని భార్య గోడౌన్ మేనేజర్ మానస తేజ. 2016 నుంచి పేర్ని నాని దగ్గర పనిచేస్తున్నారాయన. పెడనకి చెందిన లారీ డ్రైవర్ మంగారావు ఉషోదయ ట్రాన్స్పోర్ట్లో లారీ డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే గోడౌన్ నుంచి MLS పాయింట్స్కి PDS బియ్యం రవాణా చేస్తున్నారు మంగారావు. నిన్న మానస తేజ్తో పాటు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరికి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో A6గా పేర్ని నాని పేరు చేర్చారు పోలీసులు. తనపై కేసు నమోదు కావడంతో హైకోర్టును ఆశ్రయించారు పేర్ని నాని. ముందస్తు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.